ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ఉండటం, అంతేకాని ప్రజల పేరుతో తమకు కావలసిన వారిని ఎన్నుకునే నియంత స్వామ్యం కాదు. కానీ కొంతమంది పాలకులు ఓసారి అధికారం వస్తే ఇక ప్రజల తరపున తామే కింగులమని, తామే పరిపాలిస్తామని భ్రమపడిపోతూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యక్ష ఉదాహరణకు వైఎస్ జగన్ నిలిచారు. 30 ఏళ్లు అధికారం ఖాయం అనుకుని ఆయన చేసిన నిర్వాకాలతో ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్ని ఏకపక్షంగా నిర్వహించుకున్నారు. కొట్టారు, బెదిరించారు, కేసులు పెట్టారు, చెయ్యగలిగినవన్నీ చేసుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. కడప జిల్లా పరిషత్ ఏకగ్రీవం అయ్యిందంటే నమ్మగలమా? మాచర్ల మున్సిపాలిటీలో అసలు ఎవ్వరూ పోటీ చేయలేదంటే నమ్మాల్సిందే. ఇలాంటి విన్యాసాలు చూసి ప్రజలు జగన్కు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపించారు. కానీ ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించిన రేవంత్ రెడ్డి అత్యధికం ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి సూచించారు. నిజానికి ఏకగ్రీవాలు వద్దని ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకునేలా చూసుకోవాలని ఏ నేతైనా కోరుకుంటారు. ఏకగ్రీవం అంటే గెలుపుపై నమ్మకం లేనట్లే అనుకోవచ్చు. ఏకగ్రీవ రాజకీయాలు ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు ప్రతి చిన్న పల్లెలోనూ రాజకీయాలు ఉంటాయి. ఎవరికి వారు తాము ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకుంటారు. అందరూ ఒకే పార్టీ వారు ఉండరు. కానీ ఏకగ్రీవం అంటే చిన్న పంచాయతీల్లో అయితే వేలం వేస్తారు, లేకపోతే కేసులు పెట్టి బెదిరించి అందరినీ తప్పుకునేలా చేస్తారు. అలా చేయటం ప్రజాస్వామ్య వ్యతిరేకం. కొన్ని పంచాయతీల్లో ప్రజలంతా ఏకగ్రీవంగా తమ నాయకుణ్ణి ఎన్నుకుంటారు. అలాంటి చోట్ల రాజకీయాలకు అవకాశం ఉండదు. అది మంచిదే, కానీ బలవంతపు ఏకగ్రీవాలతోనే అసలు సమస్య. స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఇజ్జత్ కా సవాల్ లాంటివి. అధికారం చేపట్టి ఏడాదిన్నర కాకముందే ప్రజానాడిని తెలియచేసే ఎన్నికలు వచ్చేశాయి. 6 నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యం చేయలేకపోయారు. ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోయారు. చివరికి కులగణన, ఎస్సీ వర్గీకరణ పథకాల మధ్యలో ఇరుక్కుపోయి స్థానిక ఎన్నికలకు వెళ్తున్నారు. అన్నీ పక్కాగా చేసుకుని వెళ్తున్నట్లుగా అనుకుంటున్నారు. కానీ చుట్టూ పద్మవ్యూహం ఏర్పాటు చేసుకుని అందులోకి దిగిపోయి ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తున్నారు. అందుకే కాంగ్రెస్ పెద్దలకు నమ్మకం లేకుండా పోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఏకగ్రీవాలైతే పరువు నిలబడుతుందన్న అంచనాలతో ముఖ్యమంత్రి తమ పార్టీ నేతల్ని ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో అప్రజాస్వామ్యకంగా ఏం జరిగినా ప్రజలు హర్షించరు. ఎందుకంటే ఇవి వారి సొంత ప్రభుత్వానికి చెందిన ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కన పెడితే స్థానిక ఎన్నికలు ఆయా గ్రామాల ప్రజలు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి. గ్రామ స్థాయి ప్రభుత్వాలు తమ చేతుల్లోనే ఉండాలని కోరుకుంటారు. బలవంతంగా అధికారంలో ఉన్న పార్టీల నేతలు తమకు కాదని, తమ వారికి అధికారాన్ని కట్టబెడితే వారు తమ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టినట్లుగా భావిస్తారు. దానికి ఏపీలో వైసీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శనం. స్థానిక ఎన్నికల్లో 2 మున్సిపాలిటీల్లో కూడా టీడీపీ గెలవలేదు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఏ గతి పట్టించారో చూశాం. అందుకే కాంగ్రెస్ నేతలు జగన్ మోడల్ పాటిస్తే మొదటికే మోసం తెచ్చుకుంటారు. అందులో సందేహం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.